ప్రభాస్ గారికి పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? ప్రభాస్ బ్యాచిలర్గానే ఉందామని అనుకుంటున్నాడు కాబట్టి పెళ్లి చేసుకోడు. మీ ఉద్దేశం ఏంటి? బ్యాచిలర్గా ఉండడమే మంచిదని. అంతేనా? ఎవరికైనా ఒకరికి సెట్ అయిపోతే మళ్ళీ డిసప్పాయింట్ అవుతారా? అంతే. ఓకే, సినిమా ఫైనల్గా వెయిటింగ్ ఆ సినిమా కోసం? చాలా వెయిట్ చేస్తాను సినిమా కోసం. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. చూసారా చాలా ట్రైలర్? చూసాను, బాగుంది. ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఈసారి కొంచెం ఎందుకో ప్రభాస్ స్టైల్ కొంచెం డిఫరెంట్ ఉంది, కొంచెం బాగా తీశారు మూవీ అనిపించింది. ఎట్లా ఉంది లుక్? ఎట్లా ఉందండి ప్రభాస్ గారు? అంటే అన్ని మూవీస్లో కొంచెం డార్లింగ్ కదా, కొంచెం క్యూట్ అండ్ హ్యాండ్సమ్ ఉండే, ఇలా కొంచెం రాయల్ లుక్ వస్తుంది, విలన్ టైప్ వస్తుంది. ఓకే, రఫ్గా ఉన్నాడు బాగా. చాలా బాగున్నాడు. ఓకే, ఎట్లా ఉన్నాయి ఫైట్స్, విజువల్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ అయితే బాగున్నాయి. ప్రభాస్ అయితే ఇప్పుడు మన ట్రైలర్లో కొంచెమే ఇచ్చారు కానీ మూవీలోకి వెళ్తే తెలుస్తుంది. ఓకే, ఎట్లా ఉండబోతుంది? ఇంతకు ముందు మనతో 3 సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసినాయి కదా, ఈ సినిమా ఎట్లా ఉండబోతుంది అనుకుంటా? మేబీ ఇప్పుడు 3 సినిమాలు డిసప్పాయింట్ అవ్వడం కంటే ఇప్పుడు ఈ సినిమా కొంచెం హిట్ అవుతుందేమో అనుకుంటున్నా. బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఇప్పుడే ట్రైలర్ చూశాను, చాలా బాగుంది మూవీ. ఓకే, కేజీఎఫ్ చూసారా? అట్లాంటి షైడ్స్ ఉన్నాయి సినిమాలో అని చెప్పేసి అంటున్నారు, అది అంత మీకు అనిపించింది? ట్రైలర్ చూస్తే అయితే కొంచెం అనిపిస్తుంది కేజీఎఫ్ లాంటి షేడ్స్ ఉన్నాయేమో అని చెప్పి. మరి చూడాలి, ఇప్పుడు సినిమా బట్టి తెలుస్తుంది. ఓకే, రికార్డ్స్ పరంగా ఇంతకుముందు బాహుబలి టాప్ రికార్డ్లో ఉంది కదా ఇండియాలో, దాన్ని బీట్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందంటారు సినిమాలో? బాహుబలిని అయితే ఎవరు బీట్ చేయలేరు, మేబీ ఛాన్స్ లేదు. బాహుబలి మంచి మూవీ, మేబీ చూడాలి ఇప్పుడు వెళ్తే. ఈ సలార్ కూడా మేబీ అట్లనే ఉంటే చెప్పలేము. ఇప్పుడు ట్రైలర్లో శృతి హాసన్ని ఒకేసారి చూపించారు కదా, ఏమన్నా లవ్ సీన్ అసలు ఏమి ఉండదంటారా? ఉంటుంది, అదే కొంచెం సస్పెన్స్ ఏమో మరి తెలియదు. ఓకే, ఫైనల్గా ఒక క్వశ్చన్,